తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలను పార్టీ అధిష్టానం అత్యవసరంగా ఢిల్లీకి పిలిచింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీలో ఉన్న పార్టీ ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నట్లు సమాచారం. కాసేపట్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముందు రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ నితిన్ నబీన్ ను కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై నివేదిక అందజేశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, నేతల మధ్య సమన్వయం, పార్టీ హైకమాండ్ ఆదేశాల అమలు వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజకీయాలపై మరింత దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయ లోపాలు పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతున్నాయనే అభిప్రాయంతో ఢిల్లీ అధిష్టానం పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే ముందుగా సంస్థాగత బలాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా వివిధ స్థాయిల్లో పార్టీ పరిస్థితులపై నివేదికలు సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర నాయకులు, ఎంపీలు సంస్థాగత వ్యవస్థల నుంచి వచ్చిన అభిప్రాయాలను విశ్లేషించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో కొంతకాలంగా పలువురు సీనియర్ నేతల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ తదితర నాయకులతో పార్టీ పెద్దలు ప్రత్యేకంగా సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. అలాగే పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని కూడా పరిశీలిస్తామని సుతిమెత్తగా హెచ్చరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఈ అంశాలపై బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బీజేపీ నిర్మాణంలో వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని నాయకత్వం తరచూ చెబుతూ ఉంటుంది. అందువల్ల రాష్ట్ర స్థాయిలో ఎవరున్నా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని కేంద్ర నాయకత్వం స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ఆటంకంగా మారే పరిణామాలను ఇకపై సహించబోమనే సంకేతాలను కూడా అధిష్టానం పంపినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నాయకుల మధ్య సమన్వయం లోపించిందనే విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కార్యకర్తల స్థాయిలో ఉత్సాహం ఉన్నప్పటికీ కీలక నాయకులు ఒకే వేదికపై సమిష్టిగా పనిచేయడంలో లోపాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలంటే పార్టీలో అంతర్గత ఐక్యత అత్యంత కీలకమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సమన్వయం, క్రమశిక్షణ, బలమైన సంస్థాగత నిర్మాణంతో ముందుకు వెళితేనే బీజేపీ రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుందని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ అధిష్టానం తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భవిష్యత్తులో ఎలాంటి సంస్థాగత మార్పులు లేదా నాయకత్వ నిర్ణయాలు తీసుకుంటుందో కాసేపట్లతో స్పష్టత రావాల్సి ఉంది.